తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పల్లెలు సంతోషంగా జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధన గురించి సకల జనులు అన్ని రాజకీయ పార్టీలు కలిసి మమేకమై తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరాటం చేస్తున్న సమయం లోపల శ్రీమతి సోనియా గాంధీ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకిచ్చినటువంటి రాజ్యాంగంలో ఏదైతే వెసులుబాటు కల్పించారో ఆ వెసులుబాటు మూలంగానే తెలంగాణ రాష్ట్ర స్వప్నం ఏదైతే ఉందో అది నిజమైంది. ఈ యొక్క నిజం కావడానికి మనం కూడా మన పరిగి నియోజకవర్గంలో ఇంతకుముందు ఆ పాట వింటుంటే భావోద్వేగం అనేది గుండె లోతులోంచి రావడం అనేది చాలా సంతోషంగా అనిపించింది ఆ పాట గురించి. అయితే మనం కూడా పరిగి లోపల మన పరిగి నియోజకవర్గం లోపల తెలంగాణ రాష్ట్ర సాధన గురించి 3 రోజులు పచ్చి మనుషులు తీసుకోకుండా పిరంగి నారాయణ రెడ్డి ఇక్కడ వాళ్ళ రాముగౌడ్ ఉన్నాడు, అదేవిధంగా మన ఆనంద్ గౌడ్ గారు, నేను 3 రోజులు పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోకుండా అమర నిరాక్ష పరిగి బస్టాండ్ ముందే చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మన నస్కల్ అశోక్ గాని, కృష్ణ, పరశురామ్ వీళ్ళంతా కూడా కలిసి ఆరోగ్యం క్షీణించిపోయే పరిస్థితులు ఉన్నాయి, ఎలాగైనా చేసి షిఫ్ట్ చేయాలి ఇక్కడ నుంచి అని చెప్పి అప్పుడు ఉన్నటువంటి మన ఎస్ఐ శ్రీనివాస్ అప్పుడు మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతం డిఎస్పీగా ఉన్నారు, తన దగ్గర పోయి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎట్లనే చేసి చేయాలని. అప్పుడే ఆనంద్ గౌడ్ గారి సతీమణి టెంట్ దగ్గరకు వచ్చి కృష్ణ వాళ్ళను అడుక్కున్నది, ఏమనంటే మాకు బిడ్డలు ఉన్నారు, పెళ్లిళ్ళు చేయాలి, ఎట్లా అయితే అని చెప్పి కూడా తను వచ్చి కృష్ణ వీళ్ళందరూ కూడా అడగడం జరిగింది. ఆ సందర్భం లోపల రాత్రికి రాత్రే మన అందరూ నరసింహులు వీళ్ళందరూ కూడా కలిసి వాళ్ళు అడ్డుకున్నారు. అయినా సరే పోలీసులు తీసుకుపోయి చిన్న మన నిమ్స్ హాస్పిటల్ లోపల అడ్మిట్ చేశారు. అయితే బాడీ లోపల షుగర్ లెవెల్స్ అనేవి పూర్తిగా పడిపోయినాయి. అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ ఏమన్నారంటే ఇంకా ఒక రోజు కనుక ఆలస్యం అయితే కిడ్నీలు ఖరాబ్ అయిపోతున్నాయని నాకు నిమ్స్ హాస్పిటల్లో డాక్టర్స్ చెప్పడం అనేది జరిగింది. ఆ విధమైనటువంటి పోరాటం మన పరిగి నుంచి కూడా మన నియోజకవర్గం నుంచి కూడా మనం అందరం కూడా కలిసి మన నియోజకవర్గ స్థాయిలో ఉద్యోగస్తులు కానీ, ఆర్టీసీ కార్మికులు కానీ పెద్ద ఎత్తున ఆ రోజు మున్సిపల్ సిబ్బంది కానీ అందరం కూడా మనం కలిసి ఆ కార్యక్రమాల లోపల పార్టీలకు అర్థంగా మనమంతా కూడా పాల్గొని మన పరిగి నియోజకవర్గం నుంచి కూడా మన వంతు పాత్ర అన్నది తెలంగాణ రాష్ట్ర సాధన లోపల మనమంతా కూడా దీనికి పోరాటం చేయడం జరిగిందన్న విషయాన్ని మీకు అందరూ తెలియజేస్తూ, అదేవిధంగా మరి తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత ఆ యొక్క స్వప్నం నిజం కావాలంటే మన ప్రాంతంలో ఉన్న పేదవాళ్లకు సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశంతో మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే 5 లక్షల రూపాయలు పెట్టి పేదవాళ్ళందరూ కూడా ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మా శివారెడ్డిపల్లి గ్రామం లోపల ఒక పేద మహిళ వాళ్ళని పకీరోళ్ళు అని చెప్తారు, వాళ్ళు రాత్రిపూట నేను చేయనప్పుడు మా ఇంటికి వస్తుంది, వచ్చి బల అని చెప్పి అంటుంది. అయితే రొట్టె అడుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఆ విధంగా అడుగుతారు. అరే ఇలాంటి వాళ్ళకి మనం సాయం చేయాలని నా దృష్టిలో పెట్టుకొని నా మెదడులో ఉండి వాళ్ళ కుటుంబానికి మొట్టమొదటి ఇందిరమ్మ ఇల్లు ఈ రోజే గృహప్రవేశం కూడా చేస్తున్నందుకు చాలా సంతోషంగా వాళ్ళ ఇల్లు గృహప్రవేశం 5 లక్షల రూపాయలు పెట్టి చెత్తేసినటువంటి ఇల్లు ఉచితంగా ₹1 కూడా వాళ్ళు పెట్టకుండా వాళ్ళకి ఇల్లు ఆర్సీసీ చెత్తేసినటువంటి ఇల్లు వాళ్ళకి కట్టి ఇవ్వడం అన్నది చాలా సంతోషదాయకం. అదేవిధంగా అక్కడ చాలా మంది విడోస్ ఉన్నారు, భర్త చనిపోయిన వాళ్ళు, ముగ్గురు ఎట్లా పెట్టి ఏం చేయాలని కష్టాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇల్లు కట్టించినాం. అవన్నీ కూడా పూర్తిగా వచ్చినాయి. అవి కూడా తొందరలోనే గృహప్రవేశాలు కూడా జరిగే కార్యక్రమాలు మన నియోజకవర్గంలో 3,500 ఇల్లు గత సంవత్సరం, 3,500 ఇల్లు ఇప్పుడు ఈ సంవత్సరం మొత్తం 7,000 ఇల్లు ఆర్సీసీ చెత్తేసినటువంటి ఇళ్ల నిర్మాణం చురుగ్గా జరుగుతుంది. ఆల్రెడీ గండేడు, మహమ్మదాబాద్, కులెక్చర్ల మండల స్థాయిలో కూడా ఆదర్శ గ్రామాలే కాకుండా మండల స్థాయిలో కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కొంత నాయకుల నుంచి లిస్ట్ రావడం ఆలస్యమైనందుకు ఇక్కడ కొంత ఆలస్యమైంది, లేకపోతే ఇక్కడ కూడా ఇచ్చేస్తుంటే పనులు కూడా స్టార్ట్ అవుతుండే. ఇప్పటికైనా సరే ఎవరైతే ఇంకా లిస్ట్ ఇవ్వాల్సి ఉందో వెంటనే మీరు లిస్ట్ ఇచ్చేస్తే ఇందిరమ్మ కమిటీ సభ్యుల సంతకం చేసుకొని లిస్ట్ ఇచ్చేస్తే నేను వెంటనే దాన్ని ఉన్నతాధికారులకు పంపించి శాంక్షన్ తీసుకోవడం జరుగుతుంది.